ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఎవరైనా వ్యాఖ్యలు చేసినా సహించబోమని, అవసరమైతే గట్టిగా ప్రతిస్పందిస్తామని తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ హెచ్చరించారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్నదని, అలాంటి రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరైనా మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరని స్పష్టం చేశారు. తెలంగాణలో నివసించడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, రాజకీయాలు చేయడానికి ప్రతి ఒక్కరికి స్వాగతమేనని, అయితే రాష్ట్ర ఆత్మగౌరవం, ప్రజల మనోభావాలు, వ్యవస్థలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్ర నేతల పెత్తనం అనే ఆలోచనకు ఇక్కడ స్థానం లేదు. తెలంగాణ ప్రజలు తమ స్వాభిమానాన్ని కాపాడుకోవడంలో ఎప్పుడూ రాజీ పడరు అని సామెల్ ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణ రావాలంటే నీ కోదాడు బోర్డర్ కాడ కంపనాడు రోడ్డు మీద ఖబర్దార్, మీకు జిస్టు కూడా కడతాం. ఇవాళ మీరు తెలంగాణ జిస్టు జరిగి కోనసీమ కొప్పారిపోయిందని చెప్తా ఉన్నాను. కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయినాయి, తెలంగాణ జిస్టు తాగంటున్నావు. కానీ మీకు జిస్టు కూడా కడతాం. ఎక్కడ మా పెళ్లిగా పోతే తెడ్డు మసిమంతా సిద్ధి ఎట్లా కట్టావో ఇవి కూడా మీ కాడ కడతాం నిశ్చయంగా. ఖబర్దార్, తెలంగాణ ప్రజానికం వందలాది మంది అమరులైతే తెలంగాణ వచ్చింది. ఈ అమరత్వాన్ని చూసిన సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ ఇచ్చిన తెలంగాణను బాగు చేసుకోవడానికి మా ప్రయత్నాలు మీకు జరుపుతా ఉన్నాయి. మీకు రాజధాని లేదు, రాజధాని కోసం నాన్న తిరిగి తంటాలు పడుతుంది. మీరు అక్కడ బాగు చేసుకోండి, అన్నదమ్ములో కలిసి ఉందాం. కానీ మా ఇంట్లో మా పొయ్యిలో మీరు అడుగు పెడితే పొయ్యి కాలుద్దన్న సంగతి మర్చిపోతుంది. మా సిలిండర్కి నిప్పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ఆ సిలిండర్ ద్వారా మేము వండుకొని తింటున్నాం. మాలో ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవంతో తెలంగాణలో ఎవడన్నా కానిపోయిన మాటలంటే కత్తుల కోరడం అనేది తెలంగాణ. కానీ మా తెలంగాణ మేము సాధించుకున్న తృప్తి మాకున్నది. దాని వెనకాల సబ్బండ జాతులు, సబ్బండ పార్టీలు, మీ ఆంధ్రకున్న పార్టీలే 2009 డిసెంబర్ 9 తారీఖున ప్రకటిస్తే రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ వెనక తీసే ప్రయత్నం చేసింది. అయినా కూడా 2013 జూన్ 1 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక మీ పెత్తనం లేటి, మీ సాగుబాటు ఏంటి? మీరు హైదరాబాద్ బతకవచ్చు. హైదరాబాద్ నీళ్ళు మాయి, గాలి మాది, రోడ్లు మాయి, తినే తిండి కూడా మాది. మీరు బతకొద్దంటలేదు, మీకు తిరగొద్దంటలేదు. కానీ మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఐక్యత మీద మీరు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానమ్మకం క్షమించదని కూడా నేను మనకి ఇష్టం. ఎందుకంటే నువ్వు సినిమాలు ఆడినావు, నువ్వు ఇష్టం వచ్చాడు ఆడుకో. నీ సినిమాలు చూసి అభిమానం కూడా ఉండొచ్చు, నేను కాదనలే. మీ సినిమా చూడొద్దంటలేను, మీకు అభిమానం ఉండొద్దని అంటలేము. మీకు అభిమానం ఉంచుకోండి, సినిమాలు ఆడండి, సింధులేయండి, దుంకులాయండి, ఏమైనా చేయండి. కానీ సాధించుకున్న తెలంగాణ వచ్చినాడు 11 రోజులు మేము ఉపవాసం ఉన్నా, ఎవరు ఊపిరి పడతానికి ఉపవాసం ఉన్నాం. మాకు తెలంగాణ జిస్టు దాని కోనసీమ కొబ్బరి మొత్తం ఎండిపోయింది అంటున్నాం. కానీ 60 ఏళ్ళు మీ జిస్టు దాని కదా మీ అవస్థ పడ్డది, మీ పెత్తల కిందనే కదా మీ అవస్థ పడ్డది. అయినా కూడా మీ జోలికి రాలే, మేము అడగలే, 20 సేపు కూడా చాపలే. కానీ ఉన్నది లేదు తిని మేము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. మా నీళ్ళు మాకు కావాలి, మా నియామకాలు మేము చేసుకోవాలి. మా మీద మీ పెత్తనం ఏందని
60 సంవత్సరాల కొట్లాటలు 12 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ సబ్బండ జాతర నినాదం, సకల జనుల సమ్మె నినాదం, వంట మార్పు నినాదం, ధర్నాలు, రస్తారోకోలు, వందలాది మంది బలిదానాలు, వీటి ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇవాళ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా నేను 11 రోజులు పస్తునున్నా నాకు ఇష్టం లేకని చెప్పి ఎవరు పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. పస్తునుంటే నువ్వు ఎవరి కోసం పస్తునంటే మా మీద, మా 4 కోట్ల తెలంగాణ ప్రజానికం మీద మీరు విషం కక్కినట్టే కదా. మా తెలంగాణ రావడానికి ఇష్టం లేదు కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఇష్టం లేదు కదా, దోసుకుంటే దాచుకుని అలవాటు అయింది కదా. మాది మాకు కావాలని మీ అడుగుతుంది తప్ప మీది కావాలని మీరు ఏనాడు కూడా అడగలే. మీ అంచుకు రాలే, మీ కంచంలో పొత్తు లేదు మాకు. కానీ తెలంగాణ అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది. ఆనాడు మా నైజాంలో కొంత పొరపాటు చేయొచ్చు, కానీ ఆయన చేసిన నిర్మాణం ఇవాళ 100 సంవత్సరాలుగా ఆర్ట్స్ కాలేజ్ కానీ, ఉస్మాన్ హాస్పిటల్ కానీ, నిజాం సాగర్ కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ శ్రమజీవుల రక్త తర్పణం చెమట చుక్కలన్న సంగతి మర్చిపోద్దని మనం చేస్తా ఉన్నాను.